అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈ రోజు వీడియోలో ఒక మంచి సమ్మర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. స్ట్రాబెర్రీ కుల్ఫీ అనమాట. ఎప్పుడైనా మీరు వైజాగ్ బీచ్లో అమ్మే కుల్ఫీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? లేదు అంటే మన స్ట్రీట్లో చిన్నప్పుడు గంట కొట్టుకుంటూ వచ్చి అమ్మేవారు కుల్ఫీ, అదే ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఆ టేస్ట్ని మళ్ళీ మనం చేయాలి అనుకుంటే కనుక మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కుల్ఫీని చేయడానికి మిల్క్ పౌడర్ అవసరం లేదు, క్రీమ్ అవసరం లేదు, ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కుల్ఫీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 లీటర్ దాకా మిల్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి దాంట్లో ఫస్ట్ ముందుగానే కొన్ని వాటర్ వేసి 10 మినిట్స్ పాటు వదిలేసాను అనమాట. సో ఇన్ దట్ కేస్ మనకి పాలు అడిగిన మాడిపోకుండా అంటికిపోకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూస్ చేస్తున్నాను. మీకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. వాటర్ వేయకుండా ఓన్లీ మిల్క్ మాత్రమే బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా గరిటతో కలుపుకుంటూ ఇక్కడ సెపరేట్ అవ్వకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలని. పాలు హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అయిన తర్వాత మనం దాంట్లో 1/3 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. అలా గరిటతో కలుపుకుంటూ ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, బట్ మనం హెల్దీ వేలో తినాలి కుల్ఫీ అనుకుంటే కనుక మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానా. సో షుగర్ అంతా ఇక్కడ మెల్ట్ అయిపోయింది, పాలు కొంచెం దగ్గరికి అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ మనం పాలు అనేవి చల్లార్చుకోవాలి. సో ఇవి చల్లారేలోపు మనం ఇక్కడ స్ట్రాబెర్రీస్ని వాష్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్ దాకా స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను, ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ అనమాట. మీకు స్ట్రాబెర్రీస్ అవైలబుల్గా లేకపోతే క్రష్ అవైలబుల్గా ఉంటుంది, అదైనా యూస్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని కూడా వేసేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుని మనం 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. సో 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఇది తీసి ఒకసారి అంతా కలుపుకొని దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసుకొని. సో అలా స్మూత్గా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు మనం మౌల్స్లో వేసుకోవాలి. సో చూసారు కదా, మనం ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఎలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడు మనం మౌల్స్ తీసుకుని మన దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉంటే అవైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్, కాఫీ కప్స్ అవైలబుల్గా దొరుకుతాయి కప్స్. సో వాటిలో అయినా వేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా, సో వాటిని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజు మనకి ఇంట్లో యూస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ స్టీల్ గ్లాసెస్లో అయినా మనం వేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే పాప్స్కిల్ మౌల్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో నేను వేసేసుకుంటున్నాను. ఇలా మౌల్స్ లో వేసేసుకున్న తర్వాత క్యాప్స్ పెట్టేసుకుని ఫ్రీజర్ లో 8 అవర్స్ పాటు స్టోర్ చేసుకోవాలి, లేదు అంటే ఓవర్ నైట్ అయినా అలా పెట్టేసుకుని వదిలేసుకోవాలి. సో ఇక్కడ మనకి గ్లాసెస్ లో చేసుకునేటప్పుడు క్యాప్స్ ఉండవు కాబట్టి దానికి మనం అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది, దాన్ని మనం ర్యాప్ చేసుకుంటే సరిపోతుంది. అనదర్ థింగ్ ఏంటి అంటే మనం పిల్లల్ని మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు మనతో ఇన్వాల్వ్ చేసుకుంటే వాళ్ళకి తినే ఫుడ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. మోర్ ఓవర్ మనకి పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేసే అవకాశం వస్తుంది కాబట్టి సో ఇన్వాల్వ్ చేసుకుంటే చాలా మంచిది పిల్లలకి మనకి కూడా. ఆఫ్టర్ 8 అవర్స్ మనం కుల్ఫీ మౌల్స్ని వాటర్లో ఒక 2 సెకండ్స్ అట్లా డిప్ చేసిన తర్వాత మనం డిమోల్డ్ చేసేసుకుంటే చాలా ఈజీగా కుల్ఫీస్ అనేవి వచ్చేస్తాయి, డిమోల్డ్ అయిపోతాయి. సో చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. సో అంతే అండి, మనం రోడ్ సైడ్ తినే కుల్ఫీస్ టెక్స్చర్ కానీ, టేస్ట్ కానీ, కలర్ కానీ అన్నీ ఎగ్జాక్ట్గా అలానే ఉంటాయి. సో అందులోని ఇంకా ఇది ఇంట్లో చేసుకున్నది కాబట్టి ఇంకా హెల్దీ, హైజీనిక్గా ఉంటుంది. ఇందులో ఎటువంటి క్రీమ్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏం యూస్ చేయకుండా చేసుకున్నాం కాబట్టి కూడా హ్యాపీగా పెట్టచ్చు అండ్ మనం కూడా హ్యాపీగా తినచ్చు. అండ్ ఇలా మౌల్స్ కనుక లేకపోతే ఇలా పేపర్ కప్స్లో వేసుకుని ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత మనం దాన్ని కొంచెం రబ్ చేస్తే హ్యాండ్స్ తోటి ఈజీగా వచ్చేస్తుంది, లేదా ఇలా కప్ని టేర్ చేసినా సరే వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ కుల్ఫీకి మనం ఎక్స్ట్రాగా క్రీమ్ కానీ, మిల్క్ పౌడర్ కానీ ఏమీ యూస్ చేయలేదు. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. సో ఈ కుల్ఫీని కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.